హలో బ్రదర్స్, ఈరోజు అయితే వర్క్ మీద నేను బయటకు వెళ్ళాను. మధ్యలో ఎన్టీఆర్ అన్న ఫ్లెక్సీస్ అయితే కనిపించాయి. ఏంటని చూస్తే ఈరోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంది. సో వెంటనే వర్క్ మొత్తం అయిపోగొట్టుకొని ఈవెంట్కి అయితే వెళ్ళాము. మాకు పాసెస్ ఇచ్చిన అన్నకైతే చాలా థ్యాంక్ యూ. బట్ ఒక టైం తర్వాత క్రౌడ్ ఫుల్ ఉందని మమ్మల్ని అయితే బయట ఆపేశారు. బట్ టైగర్ ఫ్యాన్స్ గురించి మీకు తెలిసిందే కదా, దూసుకొని లోపలికి వెళ్ళిపోయాము. అండ్ యాంకర్ సుమ గారు అయితే షోని అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న అయితే వచ్చేసాడు. అరిచి అరిచి ఇప్పుడు నా వాయిస్ నాకే అర్థమైతే లేదు. ఒకసారి మీరేనండి. ఎప్పటికో జరగవచ్చు అనుకున్న ఒక పనిని మనకి ఇప్పటికిప్పుడు జరిగితే దాంట్లో వచ్చే థ్రిల్లే వేరుంటుంది కదా. చిన్నప్పటి నుంచి అన్నం చూడాలని చాలా ఆశగా ఉండేది. నాకు తెలుసు ఈరోజు చాలా దూరం నుంచి అన్నం చూశాను, కానీ అన్నతో మాట్లాడే రోజు చాలా దగ్గరలో ఉందని నేను నమ్ముతున్నాను. అండ్ లాస్ట్ ఎండింగ్లో అన్నయ్య అక్కడి నుంచి వెళ్ళే టైంలో ప్రతి ఫ్యాను తారక్ అన్నం చూడాలని వచ్చింటారు. సో వెంటనే అన్నయ్య కార్ దగ్గరికి అయితే అందరు వెళ్ళిపోయారు గుంపులో పడి. కానీ అక్కడ పోలీస్ వాళ్ళు అయితే గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు, ఎవరు బయటికి వెళ్ళిపోకుండా. కానీ మన టైగర్ ఫ్యాన్స్ గురించి తెలుసు కదా, ఏం చేశారో మీరే చూడండి. గోడ దుంకైతే వెళ్ళిపోయారు బ్రదర్. నేను కూడా అలానే వెళ్ళాను అనుకోండి. అన్నయ్య అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయ్యి ఉండే. అండ్ బ్రదర్, నేను చెప్పాలనుకోవట్లేదు, మీరు ఒక ట్రూ ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అండ్ మీరు ఒక ట్రూ మూవీ లవర్ అయితే నా పేజ్ని అయితే ఫాలో కొట్టండి. 18th April వెళ్ళి మూవీ చూసి చేయండి. థ్యాంక్ యూ.